1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలి, సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేయాలి. అరే అసలు మీకు అసలు చిప్పు దొబ్బిందా? సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేయడం ఏంట్రా బాబు? ఏం మాట్లాడుతున్నారు మీరు? 1950 ఆర్డర్ని రద్దు చేయాలా? రాజ్యాంగంలోనే ఉంది. ఆయన ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకంగా ఆయన రాసిన దాన్ని రద్దు చేయాలి అంటూ జై భీమ్ అంటాం ఆశ్చర్యం అనిపించింది. రాజ్యాంగంలో ఉన్నదాన్ని అనుసరించాలి. రాజ్యాంగ సవరణ చాలాసార్లు జరిగింది. రాజుగారు ఏమన్నారంటే ఇంతకుముందు స్టేట్మెంట్లు ఏమన్నారు? రాజ్యాంగంలోనే ఉంది, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారా, అంబేద్కర్ రాసిన దానికి ఉభయ కాలేరా అనేటటువంటి విధంగా మాట్లాడి ఇప్పుడు రాజుగారు ఏం చెప్పారు? రాజ్యాంగం అనేకమైన సార్లు సవరణ జరిగింది అని ఇక్కడ అన్నారు. అంటే ఎవరి ఆత్మాభిమానాలకు తగ్గట్టుగా, ఎవరి గౌరవాలకు తగ్గట్టుగా, ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల ఆలోచనకు తగ్గట్టుగా రాజ్యాంగాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా సవరణ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఈ 76 సంవత్సరాల వరకు కూడా షెడ్యూల్ క్యాస్ట్కి చెందినటువంటి వ్యక్తులు అవమానాలు భరిస్తూ, నిందలు భరిస్తూ, మీలాంటి వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రతి మాటను సహిస్తూ వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద మాత్రం రాజ్యాంగ సవరణ జరగకూడదా? ఏమంటున్నారంటే ఒకసారి వినండి. అవకాశం ఏమో 10 ఏళ్ళకో 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఉంటే ఉండొచ్చేమో. నేనుండగా రాదేమో అని నేను అనుకుంటున్నా. సవరణ నేనుండగా రాదేమో నేను అనుకుంటున్నాను అని అన్నారు. నేనుండగా రావాలని కోరుకుంటున్నాను అంటే చాలా బాగుండేది రాజుగారు. నేనుండగా రాదేమో అని అనుకుంటున్నాను అని అంటే అది లోపల మీకున్న ఆలోచన ఏదైతే ఉందో అది చాలా సుస్పష్టంగా ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ సవరణ షెడ్యూల్ క్యాస్ట్ వారికి జరిగినటువంటి అన్యాయం మీద నేనుండగానే జరగాలని కోరుకుంటున్నాను, అలా జరిగితే సంతోషించే వ్యక్తిని, మొదటి వ్యక్తిని నేనే అనుంటుంటే ఖచ్చితంగా మీరు మాట్లాడే ప్రతి వ్యాఖ్య కొట్టుకుపోయి ఉండేది. కానీ అలా కాకుండా నేనుండగా రాదేమో అని మాట్లాడడం, దీనికి మీరు సుముఖంగా లేరు అనేటటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది.